హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఎండుమిర్చి గోంగూరతో పచ్చడి చేస్తున్నానండి. గోంగూర రోటి పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఎండుమిర్చి కొన్ని తీసుకొని దూరగా ఆయిల్ వేయించి పక్కన పెట్టేసుకోండి. తర్వాత పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టేసుకోండి. ఒక 3 టమాటాలు సగానికి కట్ చేసి దూరగా వేయించి పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో కొంచెం నూనె, గోంగూర కూడా నూనెలోనే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రోట్లో ఎండుమిర్చి, పల్లీలు, ఉప్పు వేసుకొని అది మొత్తం మెత్తగా దంచాలండి. కచ్చాబచ్చా కాదండి. మీరు మిక్సీ పట్టాలి అనుకుంటే ఫస్ట్ అయితే ఈ 2 ఎండుమిర్చి, పల్లీలు, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చండి. కాకపోతే రోటి పచ్చడి రోట్లో వేసి నూరితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీకు అవైలబుల్ ఉంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అయితే నూరుకోవాలండి. ఆ తర్వాత మనం కొంచెం దూరగా వేయించుకున్న టమాటాలు, 3 టమాటాలు అవి కూడా వేసుకొని కొంచెం మెత్తగా వచ్చేదాకా నూరుకోవాలి. అది కొంచెం మెత్తగా నూరిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా వేసి నూరుకోవాలండి. చూడండి, ఇట్లా నూరుకున్న తర్వాత గోంగూరను కూడా వేసి కొంచెం మెత్తగా నూరుకోవాలండి. మీరు మిక్సీలో పడితే ఫస్ట్ ఎండుమిర్చి, పల్లీలు వేసుకొని అది ఒకసారి తిప్పేసి ఆ తర్వాత టొమాటోలు వేసుకొని తర్వాత లాస్ట్కి గోంగూర వేసుకొని ఒక 2 రౌండ్లు తిప్పేస్తే సరిపోతుంది. ఇంకా రోట్లో అయితే వీడియోలో చూపించిన విధంగా మెత్తగా అయితే నూరుకోవాలండి. లాస్ట్లో అయితే ఒక 2 ఆనియన్స్ తీసుకొని సగానికి కట్ చేసుకొని ఇట్లా రోట్లో వేసి దంచుకోండి. మరీ మెత్తగా ఉన్నా బాగుండదండి. కొంచెం కచ్చాబచ్చా అక్కడక్కడ మనకి తగులుతూ ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు. కాబట్టి ఒక 2 ఆనియన్స్ని సగానికి కట్ చేసుకొని కొంచెం కచ్చాబచ్చాలాగా దంచుకోండి. వీడియోలో చూపించిన విధంగా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు వేసుకోవాలండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. పచ్చడి క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ధనియాలు కంపల్సరీ ఒక స్పూన్ వేయండి. అది మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ధనియాలు ఎందుకు అంటే మనం అక్కడ తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రుబ్బలు వేసుకోండి. చూడండి, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. దీంట్లోనే మనం కొంచెం ఇంగువ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇంగువ పౌడర్ వేసుకున్న తర్వాత ఇంకా పచ్చడి పోపు వేసుకోవాలండి. అంతే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.